వాళ్ళు ఎలాగో ఖాళీగానే ఉంటున్నారుగా, వాళ్ళు చేస్తారులే. ఏంటమ్మా త్రిపుర, మేమేదో ఖాళీగా ఉన్నామని మమ్మల్ని తోటమాలి పని చేయమంటావా? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? అది కాదత్తయ్య, మీరు ఏ ఎక్సర్సైజులు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు కదా, అలా గార్డెనింగ్ పనుల్లో మొక్కలకి నీళ్లు పట్టే పనులు చేస్తే మీ ఒళ్ళు అలుస్తుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నా. ఆ, మేము అలాంటి పనులు ఏమి చేయలేమమ్మాయి. అవును, పనులు చేసే పనులు యజమానులు ఎలా చేస్తారు? ఆహా, అది కాదు బామ్మ. కావాలంటే ఈ గార్డెనింగు, మొక్కలకి నీళ్లు పట్టే పనులు నేను గాయత్రి చేసుకుంటాం. అతను వద్దులే. వద్దులే త్రిపుర, ఒక్కరోజంటే గార్డెనింగ్ పనులు చేయడం బాగానే ఉంటుంది, ప్రతిరోజు అంటే ఆ పని మీరు చేయలేరు. అవును త్రిపుర, పాపం అతను కూడా పనిలేదంటున్నాడు కదా. అతన్ని కాకపోయినా అతని మనవరాలి మొహాన్ని చూసైనా ఈ ఉద్యోగం తనకిద్దాం. అవునక్క. పనిచ్చినందుకు దండాలమ్మా. సరే సరే, జాగ్రత్తగా పని చేసుకో. ఏవైనా కావాలంటే మమ్మల్ని అడుగు. ఈ పాపేంటి నిన్ను అమ్మ అని పిలుస్తుంది? ఈ పాపకి త్రిపురని అమ్మ అని పిలవటం అలవాటు. గుళ్ళో కూడా పిలిచింది కదా. అవునత్తయ్య గారు, ఆ రోజు కూడా నన్ను అమ్మ అనే పిలిచింది. చాలా మంచి పాప. సరే సరే, జాగ్రత్తగా అన్ని పనులు చేసుకో. అలాగే అమ్మా. అమ్మా త్రిపుర, ఇక్కడ ఏమేం పనులు చేయాలో చెప్పు, అది కూడా బాగా చేయాలని చెప్పు, అర్థమైందా? సరే మావయ్య, ఆ, నేను చెప్తాను. కృష్ణ, ఇలారా. ఏ సత్య, కృష్ణ, ఎందుకు వచ్చావు ఇంటికి? ఏంటి కొత్త నాటకం? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేదు నేను వెళ్ళను. తస్సదియా, నాకు గాని తిక్క రేగిందనుకో. సత్య, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఎందుకు ఎందుకు నా తల తినడానికా? కాదు, నీకు రక్షణగా నేనుంటా. ఇక్కడ అంతా బ్యాడ్ బాయ్స్, వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవాలంటే నేను నీతోనే ఉండాలి. ఏమీ అక్కర్లేదు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళను. నేను నీ పక్కన ఉంటేనే నీకు ఏ ఆపద వచ్చినా వెంటనే నేను కాపాడుకోగలను. అదే నువ్వు ఇక్కడుండి నేను ఊళ్ళో ఉంటే నిన్ను ఎవరు కాపాడుతారు? నన్నెవరు కాపాడాల్సిన అవసరం లేదు, నన్ను నేను కాపాడుకోగలను. దయచేసి వెళ్ళు కృష్ణ. నేను వెళ్ళను. త్రిపురేది ఎక్కడికి వెళ్ళింది? కృష్ణ, నాకు అసలే ఓపిక తక్కువ. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను 2 రోజుల్లో ఇక్కడి నుంచి వచ్చేస్తాను. లేదు, ఆ 2 రోజులు కూడా నేను నీతో పాటే ఉంటాను. నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నీతో పాటు ఊరు వెళ్తాను, కానీ నేను ఒక్కడినే మాత్రం వెళ్ళను. నీకెలా చెప్తే అర్థం అవుతుంది కృష్ణ? ఛ! కృష్ణ, నేను ఇక్కడికి డబ్బుల కోసం వచ్చానని నీకు తెలుసు. 2 రోజులు నేను ఇక్కడే ఉంటే డబ్బులు ఏర్పాటు అవుతాయి. ఆ డబ్బులు రాగానే ఇటువైపు అడుగు కూడా పెట్టను. అసలు ఈ సిటీ వైపు కన్నెత్తి కూడా చూడను. దయచేసి అర్థం చేసుకో కృష్ణ. సత్య, నువ్వే అర్థం చేసుకో. 2 రోజులేగా నేను ఇక్కడే ఉంటాను, నీకు ఏ ఇబ్బంది కలిగించను.
లహరి పాప దా. ఏ నాన్న ముసుగేసుకో. వేసుకో. అమ్మా త్రిపుర, ఆ? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? రా లోపలికి. ఆ, వచ్చేస్తాను బామ్మగారు. ఈ పెద్ద ఆయనకి ఏమేం పనులు చేయాలో చెప్పడానికి వచ్చాను. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఉమ్. బామ్మ, నిన్ను ఇంత దగ్గరగా చూసి ఎన్ని రోజులు అవుతుందో. ఇదిగో కృష్ణ, ఇక్కడ గాని తింగర్ వేషాలేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను వదలను చెప్తున్నా. నీ పని అయ్యేంత వరకు నువ్వెవరో నేనెవరో అంతే కదా లహరి పాప. దా. మావా, మొత్తానికి నాకు అన్యాయం చేశావు మావా. నీ పెద్ద కూతురు నందినికి దగ్గరుండి పెళ్లి చేశావు. అల్లుడు, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నీకిచ్చే నా కూతుర్ని పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ సత్య అడ్డుపడింది. ఆ కామాక్షి అడిగిన కట్నం మొత్తం సత్య తీసుకొచ్చి వాళ్ళ ముందు పోసింది. నన్నేం చేయమంటావు చెప్పాలడు? పోన్లే మావా, మీ అల్లుడు కూతురు సుఖంగా ఉన్నారు. ఏం సుఖం అల్లుడు, షాపు తగలబడిపోయింది. 10 లక్షలు ఇస్తే గాని నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళని ఆ కామాక్షి అంటోంది. అల్లుడు, నీ మీద నాకు డౌట్ ఉంది అల్లుడు. నువ్వే షాపు తగలబెట్టావని చెప్పి నేను అనుకుంటున్నా. మావా, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తా? ఆ? నీ కూతురు జీవితం నా చేతుల్లో లేదు మావా. సరే అల్లుడు, నాకు నీ గురించి తెలుసు కదా, కానీ ఏం చేద్దాం, అలా జరిగిపోయింది అంతే. నా కూతురు జోలికి మాత్రం రాకలుడు. అది సరే, సత్య అంత డబ్బు ఎలా తీసుకొచ్చింది? అల్లుడు, నీకు తెలీదా? సత్య సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తుంది అల్లుడు.